పోలీస్ స్టేషన్లోని కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసిన ఉదంతం మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో కలకలం రేపుతోంది. ఒక యాక్సిడెంట్ కేసులో రాజీ కుదిర్చేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులపైనే దాడి చేసినట్లు భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. తాను కోరినట్లు రాజీ జరగకపోవడంతో కోపంతో పోలీసుల కాలర్ పట్టుకుని బెదిరించారని చెప్తున్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భీమయ్యను శ్రీనివాస్ రెడ్డి గల్లా పట్టుకుని దాడి చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైటర్ లక్ష్మప్పను తోసేశాడని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఐ ఎదుటే ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేతను ఎస్ఐ జయప్రసాద్ వారించడానికి ప్రయత్నించగా ఆయనతోనూ అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. నువ్వెంత, నీ జాబ్ ఎంత, నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా, దమ్ముంటే బయటికి రా అంటూ ఎస్ఐని కూడా బెదిరించారని స్థానికులు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ముప్పై మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారని చెప్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిని ఎస్ఐ లాకప్ లో పెట్టారు. 11-12 మధ్యలో జడ్చల కేసులో చిన్న గొడవ అయింది. ఇది యాక్సిడెంట్ కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ దాదాపు 50-60 మందితో వచ్చి పోలీసు వాళ్ళతో బాగా అరాచకంగా ఎట్లా పడితే నోటు దురుసుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రసాద్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అదంటే నీ జాబ్ ఎంత, నువ్వెంత, నీదేందో నేను చూస్తాను వరకు సారు ముందరకు వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ నుంచి బయటకోండి, మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గల పట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు. దానికి కావాలని కాంట్రవర్సీగా ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎస్ఐ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. జరిగిన సంఘటనలో ఎవరు తప్పు ఉన్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే చెప్పారు. నవంబర్ 16న భూరెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ కేసులో రాజీ ప్రయత్నంలో చోటు చేసుకున్న వాగ్వాదం గొడవకు దారితీసిందని చెప్పారు. పోలీసులు మా వాళ్ళను కొట్టారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, మాపైనే దాడి చేశారని పోలీసులు చెప్తున్నారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సార్ వచ్చారు, రిక్వెస్ట్ చేసి వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అది తెలుసుకుంటా. మరి వాళ్ళు మా మీద ఆడినని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. అది నేను ఎస్ఐ గారిని ఇంకా మాట్లాడాలి. అంతవరకు కూడా కారణం ఏంటి? ఇప్పుడు సార్ గల్ల పట్టుకున్నా కూడా ఎస్ఐ గారిని తనేమని వింటాడు. అది నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, జయప్రసాద్తో మాట్లాడి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారట, అందరితో మాట్లాడి నేను చెప్తామని. ఎలాంటి ఒత్తిడి ఏం లేదు.